అందరికీ నమస్కారం. మనం 42వ శ్లోకంలో వంశం నాశనమైతే పితృదేవతలు అధోగతి పాలవుతారని అర్జునుడు ఆవేదన చెందడం చూశాం. ఇప్పుడు 43వ శ్లోకంలో అర్జునుడు ఈ వినాశనం వల్ల సమాజంలోని శాశ్వతమైన విలువలు ఎలా అంతమైపోతాయో వివరిస్తున్నాడు. అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, వంశాన్ని నాశనం చేసేవారు చేసే ఈ పాపాల వల్ల ఎంతో కాలంగా వస్తున్న కులధర్మాలు మరియు జాతి ధర్మాలు పూర్తిగా నశించిపోతాయి. ఈ శ్లోకంలో అర్జునుడు రెండు ముఖ్యమైన ధర్మాల గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది కులధర్మం. ప్రతి కుటుంబానికి కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు, నైతిక విలువలు ఉంటాయి. యుద్ధం వల్ల వంశంలోని పురుషులు చనిపోతే ఆ విలువలను కాపాడేవారు ఉండరని అర్జునుడు భయపడుతున్నాడు. రెండవది జాతి ధర్మం. ఒక జాతి లేదా సమాజం ఫాలో అయ్యే ధర్మం అంతమైతే ఫ్యూచర్ ని మొత్తం కోల్పోతుందని అతను భావిస్తున్నాడు. ముఖ్య విషయం ఏమిటంటే అర్జునుడు ఇక్కడ శాశ్వతమైన ధర్మాలు అనే పదాన్ని వాడుతున్నాడు. ఇవి ఒక తరం నుండి మరొక తరానికి అందకపోతే మానవ నాగరికత దారి తప్పుతుందని అతని ఆందోళన. మూడవది పాపం యొక్క తీవ్రత. వంశాన్ని నాశనం చేసే వారి వల్ల కలిగే ఈ క్రమశిక్షణ లేని సమాజం వల్ల మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందని అర్జునుడు కృష్ణుడికి వివరిస్తున్నాడు. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఏదైనా గొడవ లేదా సంఘర్షణ జరిగినప్పుడు నష్టం కేవలం ఆస్తి కోసం లేదా ప్రాణాలకు పరిమితం కాదు. ఆ సమాజం యొక్క సంస్కృతి మరియు సంప్రదాయాలు కూడా ప్రమాదంలో పడతాయి. అర్జునుడిలాగే మనం కూడా కొన్నిసార్లు భవిష్యత్తు గురించి ఆందోళన చెంది వెనక్కి తగ్గుతాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ కుల ధర్మం గురించి అయితే అర్జునుడు మాట్లాడుతున్నాడో ఆ ధర్మం అప్పటికే కౌరవులు చేసిన పని వల్ల కలుషితమైపోయింది, అంటే చెడిపోయింది. పాత ధర్మం పేరుతో అధర్మాన్ని భరించడం కంటే కొత్త ధర్మాన్ని స్థాపించడమే ముఖ్యమని కృష్ణుడు అర్జునుడికి త్వరలోనే బోధిస్తాడు. ధర్మం నశించిన వారు ఎక్కడికి వెళ్తారు? నరకంలో వారి పరిస్థితి ఏమిటి అని అర్జునుడు భయపడుతున్నాడు. మేము ఇలా విన్నాము కృష్ణ అంటూ పెద్దలు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ అర్జునుడు చెప్పే భయానక విషయాలను మనం తర్వాతి శ్లోకంలో విందాం. హరే కృష్ణ.